మీకు కొర్రమీను ములక్కాయ కూర పచ్చి ఉల్లిపాయలతో ఎలా చేసుకోవాలి అనేది చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే పచ్చి రొయ్యలు కానీ చేప కానీ కూర చేసుకున్నప్పుడు పచ్చి ఉల్లిపాయలతో చేసుకుంటే వేయించి చేసుకున్న దానికన్నా చాలా సూపర్ లెవెల్ ఉంటుంది అన్నమాట టేస్ట్. దానికోసం నేను ప్యాన్లో పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు కూడా దానికి సరిపడా వేసుకున్నాను. ఆయిల్ కూడా మొత్తం కూరకి సరిపడా కొంచెం ఎక్కువే పడుతుంది, వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను ఫ్రెష్గా చెట్టు నుంచి కోసి తీసుకొచ్చిన ములక్కాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ మునిగేలాగా వాటర్ పోసేసాం అనమాట. వాటర్ పోసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇవి ఉడకడానికి ఉంచాలి. ఎందుకంటే ఇవి ఉడికిన తర్వాత వేస్తేనే చేపలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి సరిపోతుంది. లేకపోతే అవి ఉడుకుతాయి, ఇవి పచ్చిగా ఉండిపోతాయి. మూత పెట్టి ఉంచేసాము. ఇప్పుడు వేయించుకున్న పల్లీలు, కొబ్బరి వేసి గ్రేవీ కోసం పేస్ట్ చేసుకుంటున్నాము. పేస్ట్ చేసిన తర్వాత ఈ ఉడికిన దాంట్లో వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి కొత్తిమీర కూడా వేసేసి అప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు కూడా దీంట్లో వేసేస్తాను అనమాట. అన్ని మసాలాలు పట్టించి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టించిన చేప ముక్కలు అయ్యి అందులో వేసేస్తున్నాం అనమాట. వేసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచేస్తాం. ఎందుకంటే కొంచెం చేపలోంచి నీళ్లు దిగుతాయి కాబట్టి ఒక 5-6 నిమిషాలు మూత పెట్టి ఉంచేయాలి కదపకుండా. వాటర్ ఏమి వేయక్కర్లేదు. ఇప్పుడు ఒక 5-6 నిమిషాల తర్వాత తీసి చూసుకుంటే చేప ఉడికిపోయింది. జాగ్రత్తగా మెల్లిగా తిప్పి రెండో సైడ్ కూడా ముక్కలు విరిగిపోకుండా తిప్పాలి. తిప్పిన తర్వాత కొత్తిమీర జల్లుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ